ఈరోజు దిశ పేపర్ చూసుకున్నట్టయితే మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైన నిందలు అనే హెడ్లైన్ పెట్టేసి ఒక వార్త అయితే ప్రచురించారు. ఈ మారని కేసీఆర్ ఏంది, ఈ ఓడగొట్టారని ప్రజలపైన నిందలు ఏందనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం. వారి గురించి తానెందుకు ఆలోచించాలనే వైఖరి, ప్రజా తీర్పును తప్పుబట్టేలా వ్యాఖ్యలు, జనాలకే తన అవసరం ఉందనే తీరులో కేసీఆర్ 2018, 2023 ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు దీంట్లో రాసిండ్రు. ఓటమి కారణాలను గుర్తించని గులాబీ బాస్, అట్లనే ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలనే సబ్ టైటిల్స్ పెట్టి ఈ వార్త అయితే రాసిండ్రు. ఈ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు, వాని గురించి నాకెందుకు ఆలోచించాలనే వైఖరి, ప్రజా తీర్పును తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేస్తుండు. అట్లనే జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్ చేస్తుండని చెప్పేసి దీంట్లో రాసిండ్రు. 2018, 2023 ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఓటమి కారణాలను గుర్తించని గులాబీ బాస్ అని కూడా దీంట్లో రాసిండ్రు. ఆయన వైఖరితో తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఎదుర్కొంటుండని చెప్పేసి ఈ వార్తలో రాసిండ్రు. ఇంకా ఏం రాసిండనేది చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై ఇటు బీఆర్ఎస్లోనూ అటు ప్రజలు, రాజకీయ వర్గాల్లోనూ విమర్శలకు తావిస్తున్నాయి అనేది దీంట్లో అయితే రాసిండ్రు. అయితే కొంతకాలంగా నన్ను ఓడగొట్టి ప్రజలు తప్పు చేసిందని చెప్పేసి ప్రస్తుతం ఫలితం చూస్తున్నారనే రీతిలో ఆయన కామెంట్స్ ఉండడం వల్ల సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం అనేది అందరికీ తెలుసు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే ఫైనల్ డెసిషన్. అది అలా వారిచ్చే తీర్పుకి అనుగుణంగా సమీక్షించుకొని తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలి. వారి తీర్పును గౌరవించాలి. ప్రజా తీర్పు ఏదైతే ఉందో వారి తీర్పును గౌరవించాలి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇటు ప్రజలను, రాజకీయ వర్గాలను, విశ్లేషణలను విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పాలా. ఒకవేళ గెలిస్తే అది తమ వల్లే సాధ్యమైందని, ఓడితే మాత్రం ప్రజలను తప్పుబట్టే తీరైతే ఉందో ఆయన వ్యవహరిస్తున్నారని ప్రచారం అయితే బాగా జరుగుతుందని చెప్పేసి మనకి దిశ పేపర్లో రాసిండ్రు. అయితే తనను గెలిపిస్తేనే ప్రజలు సరైన వారిని ఎన్నుకున్నారని, తను ఓడిపోతే మాత్రం అది ప్రజలే తప్పు చేశారనే కామెంట్స్ను పలు సమావేశాల్లో కేసీఆర్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా వాటిల్లో కేసీఆర్ నన్ను ఓడగొట్టిండ్రు, ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అది మనందరికీ తెలుసు. అయితే ఇంకొకటి, ప్రజల తరపున నేను ఎందుకు మాట్లాడాలి? చాలా సమావేశాల్లో ఈ మధ్యకాలంలో నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, నేనేం మాట్లాడాలా అనేసి కూడా అన్నాడు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక అసహనానికి గురైన కేసీఆర్ ప్రజలపై నిందలు వేస్తుండు. పార్టీ నేతలను ఫామ్ హౌస్లకు పిలిపించుకొని మాట్లాడే క్రమంలో తమకు అధికారం ఇవ్వని ప్రజల గురించి తాను ఎందుకు మాట్లాడతానని, సమస్యలుంటే అధికారం ఇచ్చిన వాళ్ళని అడుక్కోవాలని కామెంట్ కూడా చేసినట్టు దీంట్లో రాశారు. అది దిశ పేపర్లో అయితే రాసిండ్రు. అయితే ప్రతిపక్షంగా తమకు సంబంధం లేదని, కేవలం అధికారంలో ఉన్నప్పుడే ప్రజల గురించి మాట్లాడతామన్న రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నందున అధికార పార్టీ నిర్ణయాలపై మాట్లాడొద్దనే తీరును గులాబీ బాస్ కామెంట్స్ ఉంటున్నాయని పార్టీ నేతలు, రాజకీయ వర్గాలు, విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే ఆయన చేసే కామెంట్స్ కూడా కరెక్ట్గా లేవని చెప్పేసి ఎవరైతే పాల్గొంటుండ్రో రాజకీయ నాయకులు కానీ, విశ్లేషకులు కానీ, ప్రజలు కూడా తీవ్ర స్థాయి విశ్లేషణ చేసుకుంటుండ్రు. ఇట్లెందుకు మాట్లాడుతుండ్రు, మేము 10 సంవత్సరాలు గెలిపించినాం, అధికారం ఇచ్చినాం, ఏంటి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, సీఎం కుర్చీ శాశ్వతం కాదు. చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి ఎంతోమంది నేతలు వస్తారు, ఎంతోమంది పోతారు. మహా ఉద్దండులే ప్రజా తీర్పును గౌరవిస్తారు. తమిళనాడు చూసుకున్నట్టయితే మనకు ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది. అక్కడ తీర్పు ఎప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా ఉండదు. కొన్ని కేరళ లాంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలకి నిర్విరామంగా, నిరాకటకంగా పట్టం కడతారు అక్కడ ప్రజలు. అక్కడ ఒకటే పార్టీని ఎన్నుకుంటారు. ఇంకా కొన్ని చోట్ల చూస్తే
ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకొకసారి ఇంకో పార్టీ గెలుస్తుంది. వాళ్ళు చేసే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి వాళ్ళ పార్టీ గెలుపైతే సాధ్యమవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. 2 సీట్లు గెలిచి అద్వానీ అప్పుడు ఆ టైంలో దాదాపు 400 సీట్లు బీజేపీ రావడానికి దాదాపు 20-30 ఇయర్స్ పట్టిందని చెప్పుకోవాలి. ఓపిక అనేది చాలా ముఖ్యం. ఆ ఓపిక మనకి ఇక్కడ లేనట్టు కనిపిస్తుంది కేసీఆర్కి. ప్రజలంట కేసీఆర్ గారిని అన్న ఎక్కడున్నావు, రావే రావే అని ఆవేదన వ్యక్తం చేస్తుండట. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కదా, నేను ఎక్కడికి రావాలి, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లయితుంది అంటూ మరోసారి ప్రజా తీర్పును తప్పుపట్టేలా కామెంట్స్ అయితే చేసిండ్రు. తెలంగాణకు ఎప్పుడు ఇక ఇదే లొల్లే, ప్రశాంతంగా బతుకొద్దా, తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలంటూ చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఉద్దండులకు సైతం తప్పని ఓటమి. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు బీఆర్ఎస్ అధికారంలో లేదు. అయినా తెలంగాణ వాదం ఓడిపోయినట్టుగా ప్రజలు ఏనాడు భావించలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్కు 2 సార్లు అధికారం కట్టబెట్టింది. చాలా సందర్భాల్లో రాజకీయ ఉద్దండులు, చరిష్మా ఉన్న నేతలకు సైతం ఓటమి తప్పలేదు. కానీ ఆ నేతలను ప్రజల తీర్పును తప్పుపడుతూ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఆ టైంలో ప్రతిపక్షం ఉంటే స్పందించమనే రీతిలో మాట్లాడలేదు. కానీ కేసీఆర్ తీరేదైతే ఉందో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులకు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆయన మాట్లాడే మాటలు. తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తాము తప్పుడు తీర్పునేమైనా ఇచ్చినామా అని సీరియస్ అవుతుంది. ఓడగొడితే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాడా? ఇప్పుడు ఓడగొట్టిండ్రు, ఎమ్మెల్యేగా అయితే గెలిచిండు కదా, అసెంబ్లీకి వచ్చి ఆయన గొంతు ఇనిపియాలి కదా, ఇనిపియాడు. ఫామ్ హౌస్లో 15 నెలల కాలంలో 2 సార్లు అసెంబ్లీకి వచ్చిండని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిండు. ప్రజాధనం దాదాపు 58 లక్షలు ఎంతో తీసుకున్నాడు 2 రోజులు ఉద్యోగానికి జీతానికి వచ్చి. అదే ఎవడైనా మన ఉద్యోగులు డ్యూటీ చేయకుండా వాళ్ళ ఏదైతే వాళ్ళ మాస్టర్లు కానీ డైలీ అటెండెన్స్ కానీ లేకపోతే 80 రోజుల్లో, సంవత్సరానికి 360 రోజుల్లో 80 రోజులు డ్యూటీ చేయకపోయినా, 100 రోజులు డ్యూటీ చేయకపోయినా వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళకి నోటీసులు పంపిస్తారు, వాళ్ళని వాళ్ళని తీసేస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేదా డిస్మిస్ చేస్తారు. మరి రెండు సార్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చుంటాడు? 2 సార్లు వచ్చేసి ప్రజాధనం 60 లక్షలు తీసుకుంటాడా? ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సింది అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటారు. గతంలోనూ కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆయన చేసిన కామెంట్స్ చాలా దుమారం లేపినాయి. 2018 ఎన్నికల ప్రచారం ఖానాపూర్లో, 2023 ఎన్నికల అచ్చంపేట సభల్లో మీరు ఓట్లు వేస్తే ప్రజాసేవ చేస్తా, లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చుంటా, అంటే మీరు ఓట్లు వేస్తే నేను ప్రజాసేవ చేస్తా, లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చుంటా అంటూ కేసీఆర్ కామెంట్ చేసిండు. ఆ టైంలో పడుకుంటా, ఫామ్ హౌస్లో పడుకుంటా, చేసేదేముంది? ప్రజా తీర్పును గౌరవించి పొరపాట్లు, లోటుపాట్లను గుర్తించాల్సిన గులాబీ బాస్ ఇంకా ప్రజలనే తప్పబడుతూ కామెంట్ చేయడం అనేది చాలా విడ్డూరం అనే చెప్పాలి. ఓట్లేసి మీరు గెలిపించి దానికి పంపితే నీ డ్యూటీ చేస్తా, లేకపోతే నేను ఇంట్లో కూర్చుంటా, ఏం చేయి, కూర్చో, ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నామా ఏమైనా? ఇంట్లో కూర్చో, పడుకో, ఎవడొద్దన్నాడు?